అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆలంబన. రచయిత గుర్తి వాణి శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, అతనికి అంత కోపం ఎందుకొచ్చుంటుంది? అలాంటి పని నేనేం చేశానో అని వింధ్య రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. అయినా కారణం బోధపడలేదు. ఏదైనా చెబితేగా తెలిసేది. చెప్పకుండా సాధించే వాళ్లతో ఎవరు నెగ్గగలరు? ఉదయం 8 గంటలయ్యింది. త్వరగా షాప్కి తయారవుతూ కాఫీ కలిపి సాత్విక్ కోసం చూసింది. హాల్లో పేపరు చదువుతూ కనిపించాడు. కాఫీ అంటూ కప్పు అందించింది. రాత్రి కురిసిన కన్నీళ్ల వానలో ఎర్రబారిన కళ్ళను కనబడనీకుండా. లంచ్ బాక్సు సర్దన అంది వంటింట్లోకి వెళుతూ. ఏమక్కర్లేదు అన్నాడు నిర్లక్ష్యంగా. ఆమెలో ఉక్రోషం తన్నుకొచ్చింది. నా చేతి వంట వద్దా? అసలు నేనే వద్దా? అంది చర్రున చూస్తూ. కాఫీ కప్పు నేలకేసి విసిరికొట్టి గదిలోకి వెళ్ళి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు సాత్విక్. ఆ కప్పులానే ముక్కలైన మనసుని కూడదీసుకుంటూ ఒక్కొక్క మెట్టు దిగుతూ బయటకు నడిచింది. తను ముందుకు వెళుతున్నా మనసు వెనక్కే తీసుకెళ్తోంది. 8 నెలల క్రితం సాత్విక్తో బస్టాప్లో మొదలైన తీయని పరిచయం. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణంతా చెవుల్లో మారుమోగుతోంది. వద్దన్నా నా వెంట పడతావెందుకు అంది. ప్రతి క్షణం నీ సమక్షాన్ని కోరుకుంటున్నాను కాబట్టి అన్నాడు. నేను కాదంటే నా బతుకు శూన్యం. నేను కనబడకపోతే నా కళ్ళకు చీకటే. నీ మాటలతో నాకు విసుగు తెప్పించకు. నీ మందార మధురహాసం వినబడకపోతే నేను పూర్తిగా పిచ్చివాడనైపోతాను. మన కులాలు వేరు. కలసిన మనసుల కన్నా కులాలు గొప్పవా? నువ్వు అనాథవని మా పెద్దలకు అభ్యంతరాలుంటాయి. అనాథను కాబట్టే నాకు ఒక కుటుంబం కావాలని చెప్పి వాళ్ళని ఒప్పిస్తాను. ఒప్పుకోకపోతే నచ్చజెబుతాం. అయినా ఒప్పుకోకపోతే ఓడిపోయి బతకలేను. నువ్వు లేని చేదు జీవితాన్ని ఊహించలేను. అటు ఇటు ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా బతుకుతాం? మన అనురాగం గురించి వాళ్ళకు అర్థమయ్యేలా చెబుదాం. నేను మా ఇంట్లో చెప్పేశాను. ఏమన్నారు? అతను ఆతృతగా అడిగాడు. ఏమంటారు? వద్దన్నారు. నిన్ను మర్చిపోమ్మన్నారు. మళ్ళీ అతన్ని కలిస్తే మర్యాదగా ఉండదన్నారు. ఒకవేళ తమని కాదని పెళ్లి చేసుకుంటే గడప తొక్కవద్దన్నారు. అంతే. అతను చెయ్యి మణికట్టు కోసుకొని హాస్పిటల్లో చేరాడు. తిండి మానేసి జీవోత్సవంలా మారాడు. అతని దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందాం అని చెబితే ఆకాశాన్నంటిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. తన చేతుల్ని తీసుకొని ఆత్మీయంగా అతని గుండెకు హత్తుకున్నాడు. మంత్రాలు, మంగళ వాయిద్యాలు అనేవి లేకుండానే గుడిలో తాళి కట్టాడు. తన చేయి అందుకున్న ఆ రోజు అతని కన్నుల్లో 1000 సంతోషాల కాంతిపూలు విరిశాయి. ఇద్దరూ ఒక్కరై ప్రారంభించిన జీవిత ప్రయాణంలో కలబోసుకున్న తీపి కలలన్నీ మమతల తీరాన్ని చేరే వేళ యాత్ర ఇంత కఠినంగా మారిందేం? ఎందుకని? అప్పుడు తన మాటలతో మురిపించేవాడు. ఇప్పుడు తను కనబడితేనే చిరాకు పడుతున్నాడు. ఆనాడు ప్రతి క్షణం తన సమక్షాన్ని కోరుకునేవాడు. ఇప్పుడు అకారణంగా విసుక్కుంటున్నాడు. 100 ఏళ్ళు అనుభవించాల్సి అమృత ఫలం 8 నెలలకే చేదైపోయిందా? ఎందుకు ఈ కక్ష సాధింపులు? బస్టాప్లో బస్ ఎక్కి కోటి సెంటర్లో దిగింది వింధ్య. 10 నిమిషాలు నడిచాక తను నడుపుతున్న మహిళా ఫ్యాబ్రిక్ డిజైన్ సెంటర్కి వెళ్ళింది. అందులో పనిచేసే 10 మంది లేడీ స్టాఫ్ అప్పటికే వచ్చేశారు. రకరకాల మోడల్స్ బట్టలు కుట్టి ఆన్లైన్లో అమ్మడం చేస్తూ ఉంటుంది. నిన్న కొనమన్న ఫ్యాబ్రిక్ దొరికిందా అడిగింది వాళ్ళు చేసిన డ్రెస్ డిజైన్స్ని పరిశీలిస్తూ. లేదు మేడం, ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు. వంశీ గారు ముంబై టెక్స్టైల్ మిల్కి ఆర్డర్ పెట్టారు. 2 రోజుల్లో వచ్చేస్తుంది చెప్పింది స్టాఫ్ మెంబర్. సరే, నిన్న రిపేర్కి ఇచ్చిన మిషన్ వచ్చిందా? వంశీ గారు నిన్ననే బాగు చేయించుకొచ్చేశారు. ఓకే. సెలవులకు వెళ్ళిన ఎంబ్రాయిడరీ వర్కర్స్ వచ్చారా? ఇంకా రాలేదు మేడం. వంశీ గారు వేరే చోట ఇచ్చి వర్క్ పూర్తి చేయించుకొచ్చారు. సరే, మీ పనులు మీరు కానియండి. రేపటికల్లా మనం డిజైన్ చేసిన డ్రెస్సెస్ 4 బండిల్స్ ప్యాక్ చేసి గుజరాత్కి డెలివరీ పంపాలి అని చెప్పి సరుకు చెక్ చేయడానికి గోడౌన్ వైపు నడిచింది వింధ్య. వంశీ రాకతో షాప్ ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. అందరూ మహిళలే. అతనొక్కడే మగవాడు.
ఆడవాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన ఉండాలని సాత్విక్ తనతో ఆ షాప్ పెట్టించాడు. 6 నెలల్లో కొంత ప్రగతిని సాధించినప్పటికీ అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగలేదు. అప్పుడే పని కావాలంటూ తన దగ్గరకు వచ్చాడు వంశీ. ఇక్కడ అందరూ ఆడవాళ్లే పనిచేస్తారు, మీరు ఇంకో ఉద్యోగం చూసుకోండి సారీ అని చెప్పేసింది. లేదు మేడం, నాకు ఎవరూ పని ఇవ్వట్లేదు, మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర, అందుకే మా అమ్మగారిని చూసుకుంటూ మధ్యాహ్నం వస్తూ పోతూ ఉండటానికి వీలుంటుందని ఇంతగా అడుగుతున్నాను అని చెప్పాడు. తల్లి సెంటిమెంటు కావడంతో జాలి కలిగి ఒప్పుకుంది. మీ పని నాకు నచ్చకపోతే ఏ క్షణంలోనైనా తీసేస్తాను అని చెప్పింది. అతను పనిలో చేరిన నెలలోనే సేల్స్ పెరిగాయి, రాబడి పెరిగింది. అతన్ని తీసేసే కారణం కనబడలేదు. కానీ అందరూ ఆడవాళ్ళు ఉన్న షాప్లో ఒక అబ్బాయి ప్రవేశం వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడింది. కానీ వంశీ ముభావంగా ఉంటూ తన పని తను చేసుకుపోతున్నాడు. గోడౌన్లో నుంచి బయటకు వచ్చి లెక్కలు చూస్తుంటే ఒక అనుమానం వచ్చింది వింధ్యకి. ఒకవేళ వంశీని పనిలో పెట్టుకున్నానని సాత్విక్కి కోపం వచ్చిందేమో. అలా అయితే చెప్పొచ్చుగా, తక్షణం అతన్ని పనిలో నుంచి తీసేస్తాను. అది కారణం అయ్యుండదు. వంశీ రాకముందు నుంచే సాత్విక్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈరోజు గట్టిగా అడిగి తెలుసుకోవాలి, ఈ భారాన్ని తొలగించుకోవాలి అనుకుంది. రాత్రయ్యింది. సాత్విక్ బయటే భోజనం చేసి వచ్చి తన గదిలో పడుకున్నాడు. వింధ్య వంటిల్లు సర్దేసి చక్కగా ముస్తాబై అతని గదిలోకి వెళ్ళింది. పడుకొని పుస్తకం చదువుకుంటున్న సాత్విక్ ముందుకు వెళ్ళి అతనికి దగ్గరగా నిలబడి, నా చేతిలో ఏముందో చెప్పుకోండి అంది, గుప్పిళ్ళు మూసిన చేతులు చూపిస్తూ. అతను ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు. పోనీ నేనే చెప్పనా అంటూ గుప్పెళ్ళు విప్పి చూపించింది. ఆమె చేతిలో 2 చెక్కిన రాళ్ల ఆటిన్ ఆకారపు గుర్తులు, వాటికి ఎర్ర రంగు వేసినవి. పెళ్లి కాకముందు ఆ రాళ్ళని స్వయంగా సాత్విక్ చెక్కి తన ప్రేమకు కానుకగా ఇచ్చాడు. వాటి వైపు ఓసారి చూసి పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి పడుకున్నాడు. వింధ్య మనసు చివుక్కుమంది. మీకు ఏమైందండి, ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇటు చూడండి అంది అతని ముందుకు వెళ్ళి కళ్ళల్లో కళ్ళు కలిపి చూస్తూ. ఆమె కట్టుకున్న తెల్ల చీర, మల్లెపూల వంక తీక్షణంగా చూశాడు. అతని చూపుల వేడికి ఆమె అనురాగాల విరులు వాడిపోయాయి. ఒంట్లో బాగాలేదా అంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది అన్నాడు. ఆ తిరస్కారాన్ని తట్టుకోలేక అతనికి దూరంగా జరిగింది. అతను నిద్రకు ఉపక్రమించాడు. అద్దం ముందు నిలబడి తనను తను చూసుకుంది. 8 నెలల్లో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మొహం లావై నాజూకుదనం తగ్గింది. అయితే మాత్రం ఇంట్రెస్ట్ పోవడం ఏంటి? భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగానికి, శారీరక అందానికి సంబంధం ఏముంది? కలిసి కలబోసుకునే కబుర్లలో ఉండే ఆత్మీయత చాలదా ఈ జీవితానికి? అయితే తన అందం చూసి పెళ్లి చేసుకున్నాడా? అతని వ్యామోహాన్ని తను ప్రేమ అనుకొని మోసపోయిందా? ఆ రాత్రంతా ఆమెను దుఃఖపు టలలు ముంచెత్తుతూనే ఉన్నాయి. మరునాడు సాత్విక్ని నిలదీసి అడిగింది. మళ్ళీ రాత్రి సమాధానమే ఇచ్చాడు. అంతకు మించి చెప్పేదేం లేదా? నా నుంచి ఏది వినాలనుకోవట్లేదా అంది. లేదు అన్నాడు. అయితే ఇప్పుడేం చేద్దాం అంది. విడిపోదాం అన్నాడు. ఇదేనా పరిష్కారం? అవునని అతని సమాధానం. ఆసక్తి లేని చోట అరక్షణం కూడా ఉండటం నాకిష్టం లేదు అన్నాడు. ఆత్మాభిమానం దెబ్బతినడం కన్నా పెద్ద అవమానం లేదని తను అనుకుంది. ఒకప్పుడు అతని ఇష్టాన్ని గౌరవించింది. ఇప్పుడు అతని అయిష్టానికి తల వంచింది. నన్ను వదిలి వెళ్ళిపోతారా అంది ఉద్వేగాన్ని అణచుకోలేక అతని అక్కున చేరబోతూ. పక్కకు జరిగి అవును అన్నాడు. ఇదే మీ నిర్ణయమైతే సరే అంది. అతను బట్టలు సర్దుకున్నాడు. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. బంధాలు ఇంత తేలిగ్గా తెంపుకుంటే మిగిలేది శూన్యమే అంది. నా శూన్యం గురించి నువ్వు ఆలోచించకు. తిరిగి వస్తానని కూడా అనుకోకు. మనం సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి విడాకులతో పని లేదు అని చెప్పి గడప దాటాడు. ఆమె మ్రాన్పడి చూస్తూ ఉండిపోయింది. అనుభూతులకు ఆధారం మనసా, శరీరమా? అవి అతనికి కలగకపోవడానికి కారణం నేనా, అతనా? తెగని ఆలోచనలలో సతమతమయ్యింది. ఆమె చుట్టూ ఆవరించిన నిశ్శబ్దం కూడా ఆమె దుఃఖాన్ని చూసి జడుసుకుంది. మేడం, అమ్మా నాన్నల్ని మించిన అండ మరొకరు ఉండరు.
వెంటనే వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మనండి అన్నాడు వంశీ ధైర్యం చెబుతూ. ఏ మొహం పెట్టుకొని రమ్మంటాను? వాళ్ళు వద్దన్నా వినకుండా పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందనుకుంటారు అంది. పొరపాటు. వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోరు మేడం. మీరిద్దరూ సంతోషంగా ఉన్నారనుకుంటూ ఉండి ఉంటారు. లేదని తెలిస్తే క్షణం నిలవలేరు, వచ్చేస్తారు అన్నాడు. ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది. విషయం తెలియగానే వచ్చేశారు. వాళ్ళు ఆమెను ఏమీ అడగలేదు. అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడనే ప్రశ్నకు ఇంట్రెస్ట్ లేక అనే సమాధానం విన్నాక కానీ వాళ్ళలో కలిగే ఎన్నో ప్రశ్నలకు ఆమె ప్రమేయం లేకుండా జారే కన్నీటి చుక్కలే సమాధానమయ్యాయి. పూర్తిగా నిస్తేజం ఆవరించిన ఆమె షాప్ మూసేయాలి అనుకుంది. షాపులోని వర్కర్స్ వచ్చి తమకు ఆధారం పోతుందని, అలా చేయవద్దని వింధ్యని బతిమలాడారు. వంశీ, నేను రాలేను గాని ఓ 10 రోజులు షాప్ మీరే చూసుకోండి అంది వింధ్య. సరే మేడం అన్నాడు. క్యాలెండర్లో ఒక నెల గిర్రున తిరిగిపోయింది. షాప్కి వెళితేనన్నా నీ మనసు కాస్త కుదుట పడుతుందేమోనమ్మా. వంశీకే అన్ని పనులు అప్పచెప్పేస్తే అతను మాత్రం ఎన్నని చూసుకుంటాడు చెప్పు. షాప్కి వెళ్ళి కాసేపు కూర్చొనిరా అంటున్న తల్లి వైపు నిరుత్సాహంగా చూసింది వింధ్య. కాలం తెచ్చే మార్పులలో మన ప్రమేయం లేనప్పుడు నో రిగ్రెట్స్. వదిలేసి వెళ్ళిపోయిన అతగాడి గురించి ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. షాప్కి వెళ్ళి అక్కడి పనులు చూసుకుంటూ ఉంటే కాస్త ఊరటగా ఉంటుంది అని తండ్రి పలుమార్లు చెప్పాక షాప్కి వెళ్ళటం మొదలుపెట్టింది వింధ్య. ఆ తర్వాత ఆమె దృష్టి మొత్తం షాప్ మీద కేంద్రీకరించింది. 3 నెలల్లో ఆర్డర్లు బాగా వచ్చి అమ్మకాలు జోరందుకున్నాయి. ఆదాయం కూడా బాగా పెరిగింది. ఆమెకు వంశీ అన్ని విధాలుగా తోడుగా ఉండటాన్ని గమనించిన వింధ్య తండ్రి ఒకరోజు, వింధ్య, నీకు ఈ విషయం తెలుసా? వంశీ భార్య చనిపోయి 2 ఏళ్లయిందంట. మొన్న మాటల్లో నాతో చెప్పాడు అన్నాడు. అవును నాన్న, అతనికి తల్లి తప్ప ఇంకెవరూ లేరు పాపం. చాలా మంచి మనిషి అంది వింధ్య ల్యాప్టాప్లో షాపు లెక్కలు సరిచూసుకుంటూ. నేను అతనితో మాట్లాడాను. జీవిత ప్రయాణం ఆగిపోకూడదు, మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాను. అవునా, మంచి సలహా ఇచ్చారు. అతనేమన్నాడు అంది సీరియస్గా వర్క్ చేసుకుంటూ. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అవునా, గుడ్. మీ మాట విన్నాడు. వాట్, నన్నా పెళ్ళా? మీరేమంటున్నారు నాన్న అని కలవరపడుతూ అడిగింది. మీ నాన్న అన్న దాంట్లో తప్పేం లేదమ్మా. వంశీ మంచివాడు, అతనికి ఎవరూ లేరు. మీరిద్దరూ ఒకరికి ఒకరు ఆసరా అవుతారని మా నమ్మకం. మా ఇద్దరికీ వంశీ బాగా నచ్చాడు. నువ్వు ఆలోచించు అని తల్లి చెప్పింది. ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. కానీ వంశీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంది. ఇందులో తప్పేముంది మేడం? పెళ్ళంటే ఒక ఆత్మీయ తోడు. అందులో కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. అవి వాళ్ళిద్దరూ మాత్రమే పంచుకోదగినవి, వేరొకరికి పట్టింపు లేనివి అన్న భావనతో జీవించగలిగే బంధాన్ని కోరుకోవడం తప్పు కాదు. మనసులో మాట చెప్పుకునేందుకైనా మన అనే మనిషి తోడు కావాలి కదా. వంశీ చెప్పేదంతా నిజమే అయినా సాత్విక్ వలన అయిన గాయం నుంచి కోలుకోలేకపోతున్నానని చెప్పింది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. ప్రేమ గాయానికి మందు ప్రేమే అంటూ వంశీ రోజు చెప్పే మాటల ప్రభావానికి తోడు తల్లి తండ్రి కూడా ఆమె ఒంటరితనానికి మందు తిరిగి పెళ్లి చేసుకొని సంసారంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగటమని చెప్పారు. వింధ్య ఆలోచించుకోవటానికి కొంత టైం తీసుకుంది. ఒకరోజు వంశీ ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం, నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అన్నాడు. ఏమైంది? ఏదన్నా ప్రాబ్లమా? మా పెదనాన్న కూతురికి ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి చూసి రావాలి అన్నాడు. వెళ్ళిరండి, డబ్బులు కావాలంటే తీసుకెళ్ళండి అంది. సరే మేడం అన్నాడు. నన్ను ఇక మీదట మేడం అనకండి, వింధ్య అని పిలవండి చాలు అంది నవ్వి. థ్యాంక్ యూ వింధ్య అన్నాడు చిరునవ్వుతో. వంశీ అతని తల్లిని తీసుకొని ఊరు వెళ్ళి వారమైంది. ఇంకా రాలేదు. 2 వారాలు, నెల రోజులు కూడా దాటిపోయింది. అతని నుంచి ఏ కబురూ లేదు. నాన్న, అప్పుడనగా వెళ్ళిన వంశీ రాలేదు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఇతను కూడా నన్ను మోసం చేయట్లేదు కదా అంది వింధ్య. నువ్వేం అధైర్యపడకమ్మా. అతని చెల్లెలికి ఎలా ఉందో ఏమిటో, హాస్పిటల్లో చేర్చారన్నాడుగా. అతను ఆ హడావిడిలో ఉంటాడు. తండ్రి చెప్పేది నిజమనిపించినా ఆమె మనసు ఏమూలో అనుమానం తొలుస్తూనే ఉంది. నేను అసలు మోసపోయేందుకే పుట్టానా? నాకే ఎందుకిలా జరుగుతోంది అని వ్యధ కలిగింది మనసులో.
ఆమె ఎదురుచూపులతో గడుపుతోంటే అతను వచ్చాడు. అతను రాగానే మీ చెల్లెలికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఆతృతగా. ఆమె ఇక లేదు అన్నాడు. అయ్యో వెరీ సారీ, అసలేమిటి జబ్బు, మందులు ఇప్పించారా అంది. అది మందులతో నయమయ్యే స్టేజ్ దాటిపోయింది. క్యాన్సర్ 4th స్టేజ్. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. బతికిద్దామని ఎక్కడెక్కడికో తిప్పాను. ఆ ఒత్తిడిలో మీకు ఫోన్ చేయలేకపోయాను, సారీ అన్నాడు. సారీ ఎందుకండి, పాపం మీరు మీ చెల్లెలి గురించి బాధలో ఉన్నారు. వెరీ సారీ. ఆమెకు పెళ్ళయిందా? అయ్యింది. అయ్యో ఇప్పుడు ఆమె భర్త పరిస్థితి బాధాకరం కదా అంది నొచ్చుకుంటూ. మా చెల్లికి తాను చనిపోతానని ముందే తెలుసు. తను లేకపోతే అతన్ని కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండరని భయపడింది. అందుకే ఆమె ఉండగానే మా బావని బాధ్యత గల వేరే స్త్రీ చేతిలో పెట్టింది. ఇంకా కొన్నాళ్లలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నాడు. అవునా, రియల్లీ గ్రేట్. మీ చెల్లెలికి ఎంత ముందు చూపో చూడండి. తన భర్త ఒంటరివాడు కాకూడదని ఎంత బాగా ఆలోచించింది. హౌ గ్రేట్ షీ ఈజ్ అంది. అవును, ఇద్దరు కలిసి చేసే ప్రయాణంలో అకస్మాత్తుగా ఒకరు అదృశ్యమైతే మరో మనిషి మానసిక స్థితిని అంచనా వేయగలగడం అందరి వల్ల కాదు. ప్రేమ అంటే బాధ్యతగా మెలగడం, తన బాధ్యతను వేరొకరికి అప్పగించి మరలటం, వాళ్ళ ఆనందాన్ని కోరుకోవడం గ్రేట్ కదా అన్నాడు వంశీ. 10 రోజుల క్రితమే క్యాన్సర్తో చనిపోయిన తన ప్రాణ స్నేహితుడైన సాత్విక్కి భార్య వింధ్య మీద ఉన్న అమితమైన ప్రేమను తలచుకుంటూ, మీ చెల్లెలిది చాలా గొప్ప వ్యక్తిత్వం, అటువంటి నిస్వార్థ పరులు అరుదుగా ఉంటారు అంది నమస్కరిస్తూ. అటువంటి మంచి మనుషుల ఆత్మకు శాంతి కలగాలని ప్రతిరోజు కోరుకుందాం, అదే వారికి అసలైన నివాళి అన్నాడు వంశీ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.